విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పలువురు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, దాంతో పాటుగా ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కూడా ఇక్కడ యొక్క సమీక్షకు సంబంధించి నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి ఉన్నారు యొక్క తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు. సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా సమీక్షిస్తున్నారు? గత 4 రోజుల నుంచి ఈ డివిజన్కి రావడం జరిగింది. అనంతపురం జేసీ గారు, శివనారాయణ శర్మ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏపీఐఎస్సి జోనల్ మేనేజర్ గారు సీతారాం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు జరగడం మొదలుపెట్టినాయి. స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నన్ను ముఖ్యంగా ఎన్యూమరేషన్ జరిగిన నష్టపరిహారాన్ని ఎత్తిన వేసేందుకు, పరిహారం ఎవరికి ఏ స్థాయిలో ఇవ్వాలనే అంశాల మీద నన్ను పార్టీ వాళ్ళు నియామకం చేశారు. ప్రభుత్వానికి మరియు అధికారులకు మధ్య, స్థానిక నాయకుల మధ్య కోఆర్డినేషన్ కోసం మమ్మల్ని నియామకం చేశారు. ఎన్యూమరేషన్ దాదాపు పూర్తయింది. ఏమున్నాయో ఏం రాలేదో అవన్నీ విషయాల మీద ఒకసారి సమీక్ష నిర్వహించుకొని ఈ మధ్యాహ్నం తర్వాత పూర్తి అయినట్టుగా భావిస్తాం. శానిటేషన్ వర్క్ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మంచినీళ్ళు లేని ప్రాంతానికి ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేస్తూ ఉన్నారు. కావున తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడంలో ముందుంది. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున జరిగిన నష్టాన్ని ప్రజలు త్వరలోనే మర్చిపోగలిగేలా చేయటం, నిత్యావసర వస్తువులతో పాటు అన్ని సౌకర్యాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కావున మరి పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అందరూ తెలియజేస్తా ఉన్నాను. సార్, మిమ్మల్ని ఏ ప్రాంతాలకు పరిశీలకులుగా నియమించారు? ఇప్పుడు వరకు ఆ ప్రాంతాలు ఎంత మేర కంప్లీట్ అయిపోయింది ఒక సర్వే ఇదంతా కూడా? 5 సచివాలయాల పరిధిలో 59వ డివిజన్ మొత్తానికి నన్ను పరిశీలకులుగా వేశారు. ఈ 5 చోట్ల కూడా ఎన్యూమరేషన్ పూర్తి అయిపోయింది. మరి ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది సార్? ఏదైతే ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా స్పందించిన దాని గురించి ప్రజలు ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తున్నారు, లేకపోతే ఎటువంటి స్పందన వస్తుంది? బ్రహ్మాండంగా ఉన్నారు. అదే చెప్పాను కదా, మర్చిపోయే పరిస్థితి ఉంది. ఇంత ముందు జరిగిందా, ఇంత నష్టం జరిగిందా, ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చిందా, ఇంత లోతులో మునిగిపోయామా అనే ఆలోచన కూడా మర్చిపోయే పరిస్థితి. తిరిగి నార్మల్సీ అంటే సాధారణ స్థితి, వరదకు పూర్వం ఏ స్థాయిలో ఉందో అదే స్థితిలో ఈ రోజున ఈ డివిజన్ అంతా ఉంది. అధికార యంత్రాంగం శ్రమించారు, స్థానికులుగా ఉన్న నాయకులు శ్రమించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి అన్ని రకాల శానిటేషన్ సిబ్బంది అయితే ఏమి, రెవెన్యూ సిబ్బంది అయితే ఏమి, మరి ఇతర సిబ్బంది అందరినీ కూడా, వివిధ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వేలాది మందిని తరలించి ఇక్కడ పనిచేయించారు. మీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారు అందరూ చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు మీరు కూడా దగ్గర చూసినటువంటి వ్యక్తిగా మీరేమంటారు ఆయన గురించి? ఆయనది అది బ్రాండ్, అది ఒక బ్రాండ్. ఆయన సమస్య వస్తే దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని ఏ రకంగా కష్టపడి పనిచేయాలి, సమస్యలను పరిష్కారం చేయాలనే దిశగా ఆయన ఎప్పుడు కూడా పనిచేస్తారు. అదే మాకు స్ఫూర్తి. చివరిగా ఈ యొక్క మహోత్తరం కార్యక్రమం ఏదైతే వరద బాధితులకు సహాయం చేసే కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నందుకు మీరు ఎలా భావిస్తున్నారు? మా నియోజకవర్గంలో కూడా వరద వచ్చింది, కానీ ఇంత పెద్ద ఎత్తున రాలేదు. అక్కడ పరిస్థితులు చక్కబెట్టుకున్న తర్వాత నన్ను ఇక్కడ పరిశీలకులుగా వేశారు. వీలున్నంత వరకు వరద వల్ల వచ్చిన నష్టాన్ని ప్రజలు ఫీల్ కాకుండా నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు తక్కువ ధరకు సప్లై చేయడం కానీ, ఇళ్ళు క్లీన్ చేయడం కానీ, రోడ్లు, డ్రైన్లు క్లీన్ చేయడం కానీ, ఇటువంటి పనులు అన్నీ కూడా పెద్ద ఎత్తున చేశారు. అదేవిధంగా చెడిపోయిన వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు బాగు చేయడం కానీ, 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, ఇవన్నీ కూడా అది కొత్త కొత్త ఆలోచనలతో ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ వారితో కూడా, కంపెనీలతో కూడా సదస్సు నిర్వహించి వాళ్ళతో త్వరగా అందుబాటులో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అందుబాటులోకి వచ్చేలాగా చూడటం, మెకానికల్ని ఎంగేజ్ చేయడం, ఆఖరికి గ్యాస్ స్టవ్ల రిపేర్లు కూడా చేపించడం అనేది మొట్టమొదటిగా బహుశా ఎప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అలా జరగలేదు. అంటే కొత్త ఆలోచనలతో, కొత్త విధానాలతో మనిషికి 75 సంవత్సరాల వయసు వచ్చినా నిత్య నూతనంగా నవయువకుల్లాగా పనిచేశారు. దాన్ని చూసి అందరూ స్ఫూర్తి పొంది భవిష్యత్తులో క్రైసిస్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ కావాలనేది ముఖ్యమంత్రి గారిని చూస్తే తెలుస్తుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో ఒక నిమిషం వచ్చి పరామర్శించాలి కాబట్టి పరామర్శించినట్టు కాదు. ఈ ముఖ్యమంత్రిని చూసి అనేక మంది స్ఫూర్తి పొందుతున్నారు.
సమస్యలను బయటకు తీసుకొచ్చి పరిష్కరించడంలో ఉన్న చొరవని అభినందిస్తున్నారు. అందులో భాగంగా బాధితులను ఆదుకోవటానికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా, స్వచ్ఛంద సంస్థలు కూడా, వ్యాపార సంస్థలు కూడా, ఆఖరికి కొంతమంది విద్యార్థులు కూడా తాము దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తే బ్రహ్మాండంగా పేదలకు అందుబాటులోకి వస్తుందనే ఒక ఒపీనియన్ వచ్చిందంటే పాజిటివ్ దృక్పథాన్ని చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్ళటం వల్ల రాష్ట్రం మొత్తం కదిలింది. ఈ యొక్క 5 సచివాలయాలకు సంబంధించి ప్రాథమికంగా ఏమన్నా అంచనా వేయగలరా సార్? ఇంతవరకు ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందో దాని గురించి అవన్నీ నోట్ చేశారు. అది రివ్యూ చేయడానికి ఇప్పుడు మీటింగ్ పెట్టి. ఓకే. థ్యాంక్ యూ సార్.